హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్. మీరు చూస్తున్నారు మహేష్ తెలుగు టెక్ టూల్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే ఎస్ఎస్బి సహస్ర శ్రీమ బాహన్ నుండి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, వెటర్నరీ కానిస్టేబుల్. దీన్ని అందరూ తప్పకుండా అప్లై చేసుకోండి. ఓకే, దానికోసం మనం ఫస్ట్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సర్చ్ బార్లో ఎస్ఎస్బి అని టైప్ చేయండి. ఓకే, ఇక్కడ ఎస్ఎస్బి అని టైప్ చేయగానే ఇక్కడ లోగోతో మన కింద కనిపించింది కదా, దాని మీద క్లిక్ ఇచ్చడంతో మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద చూసారా ఎస్ఎస్బి అని, దీని మీద క్లిక్ ఇవ్వండి. మనకి ఇలా అఫీషియల్ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పైన చూసారా సహస్ర శ్రీమ బాల్ రిక్రూట్మెంట్. మనం ఒక అడ్మిట్ కార్డు కావాలనుకుంటున్నామో ఆ డౌన్లోడ్ అడ్మిట్ కార్డు మీద క్లిక్ ఇవ్వండి. కింద అప్లై ఉంది చూసినా, అప్లై ఆన్లైన్ మీద క్లిక్ ఇవ్వండి. ఈ డీటెయిల్స్ అన్ని మీరు ఒకసారి చూసుకోండి. అప్లై మీద క్లిక్ ఇవ్వండి. అప్లై మీద క్లిక్ ఇచ్చిన తర్వాతకి ఇప్పుడు మనం న్యూ రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైతే డైరెక్ట్ లాగిన్ అయ్యి అప్లై చేసుకుంటే సరిపోతుంది. మన న్యూ రిజిస్ట్రేషన్ కాబట్టి ఇప్పుడు మనం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ ఇవ్వండి. ఇలా క్లిక్ ఇచ్చుతోనే మన డీటెయిల్స్ ఇక్కడ అంటే మన అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో మన ప్రొఫామ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాతకి ఇక్కడ చూసారా ఫస్ట్ మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ పోస్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, కానిస్టేబుల్ వెటర్నరీ. అండ్ నెక్స్ట్ మన నేము, ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ యాజ్ పర్ 10th ప్రకారం ఇవన్నీ ఫిల్ చేయండి. మీ 10th మెమో మీద మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ నేమ్ కానీ, మీ ఫాదర్ నేమ్ ఎలా ఉంటే అలా ఫిల్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు ఎంటర్ చేస్తున్నాను. అండ్ జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ఇలా చూజ్ చేసుకోండి. అండ్ నేషనాలిటీ ఇండియా లేకపోతే అదర్సా. ఇండియా అయితే ఇండియా పెట్టండి. అండ్ అలాగే రిలీజియన్ అంటే హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అలా ఏది ఉంటే అలా మీ రిలీజియన్స్ పెట్టండి ఇక్కడ. అండ్ నెక్స్ట్ మ్యారిటల్ స్టేటస్, మ్యారీడా అన్మ్యారీడా లేకపోతే డివోర్స్ ఏదంటే అది పెట్టండి. నేనైతే మ్యారీడ్ కాబట్టి మ్యారీడ్ పెట్టేశాను. అండ్ నెక్స్ట్ కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ ఇలా ఏదైతే అది చూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇందులో మీరు ఏదైనా ఎలిజిబిలిటీ ఉంటే వీటిని ఎస్ అయితే ఎస్, నో అయితే నో పెట్టేసుకోండి. నేనైతే వీటన్నిటికీ నో పెడుతున్నాను, ఎందుకంటే ఇందులో దేనిలో నేను ఎలిజిబిలిటీ లేదు నాకు, కాబట్టి నేను అన్నిటికీ నో పెట్టేశాను. అండ్ నెక్స్ట్ కొంచెం కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. ఇలా స్క్రోల్ డౌన్ చేసిన తర్వాతకి సెలెక్ట్ ఐడి కార్డ్ టైప్ ఉంది కదా, నేను ఆధార్ కార్డ్ని చూజ్ చేసుకుంటున్నాను. మీరు ఏది ఉంటే అది చూజ్ చేసుకోండి, పాన్ కార్డ్, పాస్పోర్ట్ ఇలా సంథింగ్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి ఇందులో. నేను మాత్రం ఆధార్ కార్డ్ చూజ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ నా ఆధార్ కార్డ్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. అండ్ మన ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉన్నాయి కదా, ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉన్నాయి కదా, దీన్ని కూడా ఇక్కడ మీరు ఫిల్ చేయండి. అండ్ నెక్స్ట్ మన ఫోన్ నెంబర్, అలాగే మన ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబర్. అండ్ నెక్స్ట్ మెయిల్ ఐడి. ఈ మెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ కొంచెం రన్నింగ్లో ఉన్నాయి ఇవ్వండి, ఎందుకంటే మన డీటెయిల్స్ అంటే నోటిఫికేషన్ రూపంలో మనకు మెసేజ్ వస్తుంది. ఓకే, ఇలా ఫిల్ చేసిన తర్వాతకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్ వెరిఫికేషన్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంది కదా, ఇప్పుడు ఈ డీటెయిల్స్ని మనం ఇప్పుడు ఫిల్ చేద్దాం. దీనికోసం ఫస్ట్ ఎగ్జామ్ పాస్ అయ్యేముంది మెట్రికులేషన్ డీటెయిల్స్ ఇప్పుడు ఉంది. ఇప్పుడు మన యొక్క ఇన్స్టిట్యూషన్ లేదా బోర్డు, మన బోర్డు ఏదైతే అది మన స్కూల్ నేమ్ కానీ ఇలా ఏదైతే అది ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాస్ ఉంది కదా, ఇయర్ ఆఫ్ పాస్ మీద ఏ ఇయర్లో మీరైతే పాస్ అవుట్ అయ్యారో ఆ ఇయర్ని ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ రోల్ నెంబర్ అంటే మన హాల్ టికెట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్, ఈ సర్టిఫికేట్ నెంబర్ అంటే మన మెమో మీద టాప్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది చూడండి. ఇలా మీ యొక్క సర్టిఫికేట్ నెంబర్ని ఐడెంటిఫై చేసుకోవడానికి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను తప్పకుండా దీనికి రిప్లై ఇస్తాను. అండ్ అలాగే డేట్ ఆఫ్ ఇష్యూ అంటే మన మెమోని ఏ డేట్ రోజు అయితే మనకు ఇష్యూ చేశారో మన మెమోకు కింద మన స్కూల్ స్టాంప్ కానీ కాలేజ్ స్టాంప్ కానీ ఉన్న దగ్గర అక్కడ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో కింద, అక్కడ చూసుకోండి. ఓకే, నా ఇష్యూ డేట్ కూడా ఇక్కడ వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ సబ్జెక్ట్స్, మన మెట్రికులేషన్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ మన అగ్రిగేట్ అండ్ పర్సంటేజ్ లేకపోతే మార్క్స్ లేదా గ్రేడ్, మనకు ఒకవేళ మార్క్స్ వచ్చినాయి అనుకో పర్సంటేజ్ వేయండి, గ్రేడ్ వస్తే డైరెక్ట్ గ్రేడ్ పాయింట్స్ వేసేయండి. ఓకే, ఈ విధంగా చూసుకోండి. మన బోర్డు రికగ్నైజ్డ్ బోర్డు అని అడుగుతుంది, ఎస్ అనండి. ఓకే, ఎస్. సరే, ఇక్కడ 1 year ఎక్స్పీరియన్స్ ఉందా అంటుంది, నో, నాకైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను ఇప్పుడు నోనే చూజ్ చేసుకుంటాను. ఒకవేళ మీకు ఎస్ అయితే ఎస్ పెట్టండి, నాకైతే ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను నో చూజ్ చేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ మీద క్లిక్ ఇస్తూనే ఇక్కడ మనకు మన యొక్క ఇక్కడ చూసారా అడ్రస్ డీటెయిల్స్ అని ఉంది కదా, పర్మనెంట్ అడ్రస్ అండ్ కరస్పాండెన్స్ అడ్రస్, ఈ డీటెయిల్స్ మొత్తం మీరు ఒకసారి ఫిల్ చేయండి. ఇప్పుడు నేను ప్రజెంట్ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. విలేజ్ అండ్ పోస్ట్ ఆఫీసు అండ్ తహసీల్దార్ అంటే మీ మండలం, అండ్ అలాగే పోలీస్ స్టేషను, నెక్స్ట్
ఈ పోలీస్ స్టేషన్ అంటే మన ఏ పరిధిలో కోసమో ఆ పరిధి పోలీస్ స్టేషన్ని మీరు ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన యొక్క స్టేటు, ఓకే, తెలంగాణ అదైతే నేను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏదంటే చూజ్ చేసుకోండి. అండ్ అలాగే మన యొక్క డిస్టిక్ని కూడా చూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ పిన్ కోడ్, మన ఏరియాకు ఒక పిన్ కోడ్ ఉంటుంది, ఆ పిన్ కోడ్ని ఇక్కడ చూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ నా పర్మనెంట్ అడ్రస్ అండ్ కరస్పాండింగ్ అడ్రస్ రెండు ఒకటే కాబట్టి నేను ఇక్కడ టిక్ మార్క్లో చూజ్ చేసుకుంటాను. యాజ్ యూజువల్గా ఇక్కడ మన కరస్పాండింగ్ అడ్రస్లోకి ఈ డీటెయిల్స్ వచ్చేస్తాయి. ఏమైనా క్రిమినల్ కేసు అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ మీరు వేసి పెట్టేసేయండి. ఏమైనా డీటెయిల్స్ క్రిమినల్ కేసు కానీ ఏమైనా ఎఫ్ఐఆర్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఇక్కడ మీరు వేసి పెట్టి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. ఏమి లేకపోతే అవసరం లేదు, అన్నిటికీ నో పెట్టేసుకోండి. ఇలా వేసి ఇచ్చినామనుకో ఇలా మన డీటెయిల్స్ ఎంటర్ అడుగుతుంది, ఉంటేనే పెట్టండి లేకుంటే అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా మనం మొత్తం చూజ్ చేసుకున్న తర్వాతకి ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ ఉంది కదా, ఈ క్రియేట్ పాస్వర్డ్కు మనం ఇక్కడ ఒక పాస్వర్డ్ను మనమే క్రియేట్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి. అంటే మీకు నచ్చిన పాస్వర్డ్ని చూజ్ చేసుకోండి. ఈ పాస్వర్డ్ని చూజ్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ కన్ఫర్మ్ పాస్వర్డ్ పడుతుంది కదా, అంటే ఫస్ట్ పాస్వర్డ్లో ఏమైతే ఎంటర్ చేస్తామో ఇక్కడ అదే పాస్వర్డ్ను మళ్ళీ రీఎంటర్ చేయండి. ఇలా రీఎంటర్ చేసిన తర్వాతకి ఇక్కడ ఈ టిక్ మార్క్స్ క్లిక్ ఇచ్చి ఓకే, ఇలా క్లిక్ ఇచ్చిన తర్వాతకి ఇక్కడ ప్రొసీడ్ అనండి. ఓకే, ఇలా ప్రొసీడ్ అనడంతోటే మన యొక్క డీటెయిల్స్ ఇక్కడ ప్రివ్యూ అవ్వబడతాయి. ఈ డీటెయిల్స్ మొత్తం క్లియర్గా చూసుకోండి. ఈ డీటెయిల్స్ ఏమన్నా కరప్షన్ ఉంటేనేమో ఎడిట్ చేసుకోండి, లేకుంటే ప్రొసీడ్ కొట్టేసేయండి. మొత్తం డీటెయిల్స్ మొత్తం క్లియర్గా చూసుకోండి. ఏమైనా ఎడిట్ ఉంటేనే ఎడిట్ చేసుకోండి, లేకుంటే అవసరం లేదు. మన ఎడ్యుకేషన్ కానీ అండ్ అలాగే అడ్రస్ కానీ అండ్ అలాగే మన యొక్క నేమ్ కానీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మెయిల్ ఫీమేల్ ఇలా ఏమున్నా కరప్షన్ ఉంటే కరప్షన్ చేసుకోండి, లేకుంటే అవసరం లేదు. ఇలా అగ్రీ మీద క్లిక్ ఇచ్చేసి కింద కనిపిస్తుంది కదా క్యాప్షా, ఆ క్యాప్షాను ఎంటర్ చేసి ఓకే ఎడిట్ అనుకుంటేనేమో ఎడిట్ చేయండి, అవసరం లేదనుకుంటే సబ్మిట్ అప్లికేషన్ అన్నది కదా, ఇక్కడ క్లిక్ ఇవ్వండి. ఇలా సబ్మిట్ అప్లికేషన్ మీద క్లిక్ ఇస్తోటే వెరిఫై ద డీటెయిల్స్ అని అడుగుతుంది. ఇవన్నిటి మీద ఓకే అనండి. ఇవన్నీ రిష్యూ వాట్ ద డీటెయిల్స్ అనండి, సబ్మిట్ ఓకే. ఇలా క్లిక్ ఇచ్చుడితోటే మన అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయిన తర్వాతకి మనకు ఒక యూజర్ ఐడి అంటే రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ మనం ఆల్రెడీ మనం పెట్టేసుకున్నాం కదా, వాటితో ఇప్పుడు మనం లాగిన్ అయ్యి మన అప్లికేషన్ సబ్మిట్ అయిందో లేదో నేను చూపిస్తాను. ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఐడి నేను ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఓకే, నా రిజిస్టర్ ఐడి ఇక్కడ ఎంటర్ చేశాను. అండ్ నెక్స్ట్ పాస్వర్డ్, ఇప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద క్యాప్షా ఉంది కదా, ఈ క్యాప్షాని ఇక్కడ కింద ఎంటర్ చేయండి. ఓకే, ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ ఇవ్వండి. ఓకే, ఇలా క్లిక్ ఇచ్చేతోటే మన అప్లికేషన్ సబ్మిట్ అయింది ఆల్రెడీ. ఇక్కడ కింది కొంచెం మన డీటెయిల్స్ మొత్తం ఇక్కడ మనం ఒక డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. మన ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మన ఒక అడ్రస్ డీటెయిల్స్ అండ్ అలాగే ఇంకా మిగిలిన మన అదర్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకు కనిపించి ఇక్కడ కింద చూసారా యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకే, ఈ అప్లికేషన్ని మనం ప్రింట్ తీసుకోండి. ఓకే, ప్రింట్ అప్లికేషన్ అనుడితోటే మనకు అక్నాలజ్మెంట్ అనుడితోనే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయితే దీన్ని మనం పీడిఎఫ్ రూపంలో సేవ్ చేసుకొని మన మెయిల్కి పంపించుకోండి. అండ్ అలాగే దీన్ని మళ్ళీ ఒక ప్రింట్ కూడా తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీకు నచ్చలేదంటే డిస్లైక్ కూడా చేయండి. ఎందుకు నచ్చలేదు కూడా నాకు చెప్పండి, నేను దాన్ని సరి చేసుకుంటాను.